వల్ల మనం కుంటుబడింది మన క్లాసులు. అందుచేత ఈరోజు విజయదశమి రోజు అభిజిత్ లగ్నము 11:45 నుంచి ఎప్పుడైనా సరే ఇంగా ఎంతవరకైనా మనము చేసుకోవచ్చు. కాబట్టి ఈ ముహూర్తాన్ని నేను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే నేను ఫస్ట్‌లో స్టార్ట్ చేసినప్పుడు కూడా అభిజిత్ లగ్నాన్నే నేను ప్రిఫర్ చేశాను. ఆ రోజే క్లాస్ నిర్వహించడం జరిగింది. అదే రోజే ఇది మ్యాగజైన్ కూడా స్థాపించడం జరిగింది. కాబట్టి దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుని మనస వాచ కర్మణ ప్రార్థిస్తూ మనము ఈరోజు మొదలు పెట్టుకుందాం. మామూలుగా యాజ్ యూజువల్‌గా ప్రేయర్‌తో. సరే. మేడం గారు రెడీ. మాధవి మేడం గారు రెడీ. రెడీ సార్. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే, ఈ చార్ట్ ఇంతకుముందు మన గ్రూప్‌లో పెట్టినటువంటిదే. దీని మీద డిస్కషన్స్ కూడా బాగా జరిగినాయి. స్పందించినారు మన సభ్యులందరూ. ఏదో వాళ్ళకి తోచినటువంటి సమాధానాలు పెట్టారు. సరే, అందరికీ నేను ఇది తప్పు, ఇది రైటు అని చెప్పేసి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈరోజు దాని మీద ప్రత్యేకమైనటువంటి ఒక క్లాసు నిర్వహించడం జరుగుతుంది. దాన్ని మీరు వినండి. మీరు తప్పొప్పులు ఎవరు ఏం చేశారు, రైటు ఎవరిది కరెక్ట్ మీకు మీరే నిర్ణయించుకోండి. నేను మాత్రం చెప్పను మీరు తప్పు చేశారు, మీరు రైట్ చేశారు అని ఎవరిని అన్నాను. ఎందుకంటే మీరు స్పందించారు, బాగా అటెండ్ అయినారు, ఆన్సర్లు పెట్టారు. సరే, ఆ తప్పు ఒప్పులు భగవంతుడు ఎవరైనా తప్పు చేస్తాం, దానికి కాదు. మనకు పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి చాలా మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సంతోషము. ఇక ముందు కూడా అలాగే పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ ఇక ఈరోజు పాఠాన్ని మనం మొదలు పెడదాం. దిస్ ఈజ్ ఎ చార్ట్ గివెన్ బై నూతి సుబ్బారావు. జాతక శోధన మార్గదర్శకము అనేటువంటి పుస్తకములో 103వ పేజీలో 7వ చాప్టర్లో ఉంది. కాంప్రహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అని చెప్పేసి హెడ్డింగ్ తో సంఘటన జరుగు కాల నిర్ణయ విధానము సమగ్ర విశ్లేషణ అనే చాప్టర్ లో ఇచ్చాడు ఆయన. దిస్ ఈజ్ ఏ హోరరీ చార్ట్. డేట్ ఏమి ఇక్కడ కుమార్తె యొక్క వివాహాన్ని గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఆతృతతో తండ్రి అడిగాడు. తను ఒక హోరరీ నెంబర్ చెప్పమన్నాడు ఆస్ట్రాలజర్, అంటే నూతి సుబ్బారావు గారు. 1 నుంచి 2193 లోపల ఒక అంక చెప్పయ్యా అని అడిగితే అతను పటక్కిన 6 చెప్పాడట. 6 హోరరీ నెంబర్ 6. ఆ నంబర్ 6 కు ఆయన 1/8/2012 పొద్దు 10:15 బెంగళూరులో ఆయన నివాస గృహం అనేటువంటి గుట్టనహల్లి, ఎక్కడో అది బెంగళూరులో ఉంది, అది గుట్టనహల్లి అనేటువంటి ప్రాంతంలో ఆ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ 7735-13కు చార్టు వేసి విశ్లేషణ చేసి పెట్టాడు. దీన్ని మనము యాజ్ యూజువల్ గా మనము చెప్పుకుంటూ పోదాం పాఠం. సరే, ఆయన అయ్యా ఎవరి దగ్గరైనా పుస్తకాలు చదవండి అని చెప్పేసి ముందే చెప్పాను. ఆ పేజీ రెఫరెన్స్ అంతా ఇచ్చాను, ఉన్న వాళ్ళు చదివింటారు. సరే, చూడండి, మీరు చదివినటువంటిది గ్రహించండి. నేను చెప్పబోయేది దాంట్లో లేని ఉంటాయి కొన్ని. నా పుస్తకంలో ఉన్నటివి ఎప్పటికీ యాజిటీస్ ఉండవు. నేను చెప్పేది కొన్ని డిఫరెన్స్ గా కూడా ఉంటాయి, కానీ మ్యాటర్ గ్రహించండి. ఇక్కడ హోరరీ నెంబర్ 6, ఇదిగో ఇక్కడ హోరరీ నెంబర్ 6. డేట్ వెన్ విల్ మై డాటర్స్ మ్యారేజ్ హ్యాపెన్ అనేది బెంగళూరు, లాంగిట్యూడ్ లాటిట్యూడ్, డేట్ అంతా ఇక్కడ ఉంటుంది. ఇది మనకు చార్ట్. దీన్ని మనము తండ్రి అడిగినాడు కాబట్టి, తండ్రి అడిగినప్పుడు వీ షుడ్ రొటేట్ ది చార్ట్ టు 5th. ఫస్ట్ చైల్డ్ కాబట్టి 5th. ఒకవేళ ఫస్ట్ చైల్డ్ కాకపోయినా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు చైల్డ్ గురించి అడిగినాడు, మొదటి శిశువు అని చెప్పకపోయినా నా కూతురు వివాహము, నా కొడుకు వివాహము అంటే మనము జనరల్ గా 5థ్కే మార్చుకోవాలి. ఎందుకంటే మనకు తెలియదు కదా, మనం అడగలేదు, అతను చెప్పలేదు. సరే, 5th. ఇక్కడ మొదటి సంతానం కాబట్టి 5థ్కు మార్చుకున్నాం. 5థ్కు మార్చుకుంటే లగ్నం ఏమైంది? అప్పుడు 5థ్కు మార్చక ముందు లగ్నం ఎక్కడ ఉంటుంది చూడండి ఒక్కసారి. ఇదిగో 1 ఉన్నప్పుడు ఎక్కడుంది? మేషంలో ఉంది. నంబర్ 6 హోరర్ నెంబర్ కు 001927 ఉంటుంది. అదే 5థ్కు మార్చినప్పుడు ఎక్కడికి వస్తుంది చూడండి. ఇదిగో కర్కాటకానికి వచ్చింది. ఎందుకు ఇది? 1, 2, 3, 4, 5 కర్కాటక లగ్నం అయింది. ఇప్పుడు ఈ చార్ట్ ద్వారా మనము విశ్లేషణ చేయాలి.
అంటే రొటేషన్ చేసిన తర్వాత విశ్లేషణ చేయాలి. దిస్ ఈజ్ హోరరీ చార్ట్ కాబట్టి మనమేమి యాజ్ యూజువల్ గా హోరరీ చార్ట్ ఎలా విశ్లేషించాలి? హౌ టు అనలైజ్ ద చార్ట్. హోరరీ చార్ట్ అంటే ఏమి? ఫస్ట్ వి హావ్ టు చెక్ Genuineness of the query. జెన్యూయిన్నెస్ ఆఫ్ ది క్వెరీ. ఎలా? త్రూ మూన్. మూన్ ద్వారా చూడండి. మూన్‌కు పిఎస్ ఉన్నా లేకున్నా 5, 7, 11 సూచిస్తే చాలు. లేదు అక్కడ దొరకలేదు, స్టార్ లార్డ్ వరకు పోవచ్చు. ఇక్కడ మూన్ అనేటువంటి వాడు 7కు స్టార్ లార్డ్ అయినాడు. కాబట్టి 5, 7, 11లో ఒకటి అవ్వబడింది కాబట్టి ఓకే, జెన్యూయిన్నెస్ ఇస్ దేర్. మనము ప్రొసీడ్ కావచ్చు. తర్వాత ఏమి? జెన్యూయిన్నెస్ మూన్ ద్వారా జెన్యూయిన్నెస్ ఉంది అని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చూడాలి మనము? ప్రామిస్ ఆఫ్ ఈవెంట్. ఎలా చూస్తాం ప్రామిస్ ఆఫ్ ఈవెంట్? ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్‌ను, తర్వాత 7th కస్ప్ సబ్లార్డ్ ద్వారా ఈ రెండింటిని పరిశీలిస్తే మనకు తెలిసిపోతుంది. ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్ అండ్ సబ్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ కేతు. చూడండి ఇక్కడ జూపిటర్ ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ వితౌట్ పిఎస్. గమనించండి, వితౌట్ పిఎస్ అంటే ఏమి? మూన్ స్టార్ లో ఉన్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ 7 సూచిస్తున్నాడు. మూన్ 7. ఇక్కడ కమిట్మెంట్ లో 5, 7, 11 3 ఉన్నాయి. ఇక్కడ 7 సూచిస్తున్నాడు, కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. కాబట్టి ఓకే, జెన్యూయిన్నెస్ ఇది ప్రామిస్. ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్ ప్రామిస్ చేస్తున్నాడు. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా 5, 7, 11 ఉంది. ఓకే, బాగుంది. అలాగే 7th కస్ప్ సబ్లార్డ్ చూడండి. 7th కస్ప్ సబ్లార్డ్ ఈజ్ కేతు. కేతు పిఎస్ ద్వారా 7 ఉంది. ఓకే, ఇక్కడ కేతు రిప్రజెంటేటివ్స్ కేతు రిప్రజెంటేటివ్ అయినటువంటి వీనస్ ద్వారా, వీనస్ చూడండి 5, 7, 11 7, 5, 11 5, 7, 11 3 ఇన్వాల్వ్మెంట్ లో వచ్చినాయి. కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. కాబట్టి ఓకే, ఫైనల్ కన్ఫర్మేషన్ లో లేదు, మనకు అవసరం లేదు. మీకు ఓన్లీ ప్రామిస్ కు మాత్రమే ఇది చాలు. దిస్ ఈజ్ ఎనఫ్ ప్రామిస్. కాబట్టి ఇందులో ప్రామిస్ ఉంది. సరే, కన్ఫర్మేషన్ కోసము మనము 11th కస్ప్ సబ్లార్డ్ చూడాలి. 11th కస్ప్ సబ్లార్డ్ ఎవరు? వీనస్. 11th కస్ప్ సబ్లార్డ్ ఈజ్ కన్ఫర్మేషన్ ఆఫ్ వీనస్. ఎవరి ద్వారా చూడాలి? 11th కస్ప్ సబ్లార్డ్ ద్వారా చూడాలి. Who is 11th cusp sub-sublord in this chart? Venus. Venus is having PS with 5, 7, 11 PS. తర్వాత ఇక్కడ చూడండి, కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లో వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్ అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ వీనస్. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మార్స్, సబ్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సబ్ ఆఫ్ వీనస్. 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. 11th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి వీనస్ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 ఉంది. కాబట్టి కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రామిస్ ఈజ్ ఓకే. ఓకే, తర్వాత ఏం చూడాలి? ఇంకా నెక్స్ట్ స్టెప్ చెప్పండి. నెక్స్ట్ స్టెప్ ఏమి? దశాభుక్తి. దశాభుక్తి, టైమ్ ఆఫ్ జడ్జిమెంట్. దానికంటే ముందు మీరు ఏం చేస్తారంటే, నేను మీకు క్వశ్చన్లు కూడా వేసినాను దాంట్లో గ్రూప్ లో. ఈ చార్టులో మూన్ జెన్యూయిన్నెస్ ఉందా అంటే ఉంది అని చెప్పి, ప్రామిస్ ఉందా అంటే ఉంది అని చెప్పినాం, కన్ఫర్మేషన్ ఉందా అంటే ఉంది అన్నాం. ఈ 3 క్వశ్చన్లు అడిగిన వాళ్ళకు సమాధానాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఇంకొకటి ఏమిటిది? ఈ చార్టులో మీరు చూడండి, ఆ గ్రూప్ లో ఇచ్చిన నేను ఏ ప్లానెట్స్, విచ్ ప్లానెట్స్ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ మ్యారేజ్ అంటే అటువంటి దశలోనే కదా వాళ్ళు ఇచ్చేది. అటువంటి ప్లానెట్స్ యొక్క దశలోనే మ్యారేజ్ అనేది హ్యాపెన్ అవుతుంది. అంటే ఏ ప్లానెట్స్, ఇక్కడ 9 గ్రహాలు ఉన్నాయి. 9 గ్రహాలలో ఏ ప్లానెట్స్ ఎలిజిబుల్ ఉంది అంటే వాళ్ళు మ్యారేజ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఫుల్లీ క్వాలిఫైడ్ ప్లానెట్స్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ సన్ మొదలుకొని కేతు వరకు ముందు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనం టైమింగ్ ఆఫ్ ఈవెంట్ కి పోదాం. ఈజీ అవుతుంది. ఇప్పుడు మీకు ఇక్కడ సన్ అనేటువంటి వాడు పిఎస్ లేదు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏ ప్లానెట్స్ మనకు ఎలిజిబుల్ ఫుల్ ప్లెడ్జ్ గా ఇస్తున్నాయి, దశాభుక్తి అంతరా సూక్ష్మ ప్రాణగా ఉండటానికి అర్హత ఉన్నాయి అంటే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి.
ఇవి ఇంతకు ముందే మనము చెప్పుకున్నాం. ఏమిటిది? ఫస్ట్ పాయింట్, ప్లానెట్, ఎనీ ప్లానెట్ కెన్ బి దాన్ని ఏమంటారు? సోర్స్ ప్లానెట్. సోర్స్ ప్లానెట్ అంటే సైన్ లార్డ్గా, స్టార్ లార్డ్గా, సబ్ లార్డ్గా, సబ్ లార్డ్గా, రెసిడెంట్ ఆఫ్ కస్ప్ ఇంతవరకు తీసుకోవాలి. దీన్ని సోర్స్ ప్లానెట్ అంటారు. దీనిలో ఉండాలి. బాగా ఆలోచించండి. సోర్స్ ప్లానెట్ అంటే నిర్వచనం ఏమిటిదంటే, ఏ ప్లానెట్ అయినా సరే సైన్ లార్డ్గానైనా ఉండవచ్చు, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, లేదా రెసిడెంట్ ఆఫ్ కస్ప్ గా ఉన్నా ఓకే. దీనికి పిఎస్ ఉండాలా వద్దా సార్ అంటే అనవసరం. పిఎస్ ఉన్నని లేకపోని మనకు సంబంధం లేదు. దాన్ని పరిగణించాలి. అంటే విత్ ఆర్ వితౌట్ పిఎస్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఇది. ఇక్కడ చూడండి 5711 సన్ అనేటువంటి వాడు 5711 5 ఉన్నాడా? సైన్ లార్డ్గా లేడు, స్టార్ లార్డ్గా లేడు, సబ్ లార్డ్గా లేడు, సబ్ లార్డ్గా ఉన్నాడా? లేడు. రెసిడెంట్గా ఉన్నాడా? లేడు. అంటే ఏమి? సన్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్ కాలే. దేనికి సోర్స్ ప్లానెట్? మనము వివాహ విషయం మాట్లాడుతున్నాం. అంటే కన్సర్న్డ్ ఈవెంట్ రిలేటెడ్ హౌసెస్ కు సంబంధం లేదు ఇక్కడ. కాబట్టి సన్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రిక్వైర్డ్ హౌసెస్ 5711. అందుచేత ఇక్కడ వీనికి సోర్స్ ప్లానెట్ గా కాలేదు అని మనకు అర్థమైంది. తర్వాత ఇక్కడ చూడండి, స్టార్ లెవెల్లో ఏముంది? 5711 ఉంది. ఓకే, 5711 ఓకే, 5711 మంచిదే. ఫైనల్ గా కమిట్మెంట్ లో 1 4 6 8 10 12 చూడండి. ఇక్కడ చూడండి, మొత్తం 5711 లేకుండా 5711 లేకుండా అన్ని నెగేషన్స్ ఇవ్వబడుతున్నాయి. 1 4 6 8 10 12. కానీ ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 4 5 7 8 10 11 ఇక్కడ 5711 ఉంది. 5711 ఉంది. అంటే ఏమి? ఇక్కడ సన్ అనేటువంటి వాడు వీక్ ప్లానెట్. వాడు ఇవ్వడు. వాడి దశాభుక్తులు రావు, పనికి రావు అక్కడ. ఇక్కడ యాక్చువల్ గా మనం ఏమి రూల్ కూడా ఇంతకుముందు చానిసార్ వీడియోలో కూడా ఏమనుంది? పీరియడ్ లార్డ్ ఎవడన్నా కానీ వాడు హీ షుడ్ నాట్ బి నెగేటెడ్. అంటే ఏమి? 5711 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఇక్కడ లేనప్పటికీ 5711 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఇక్కడ నెగేషన్ 6 ఉంది. అన్ని నెగేషన్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రము 1 అనేది ఉంది. 1 7 కు నెగేషనే. 1 4 6 ఏమి దానికి 7 కు నెగేషన్స్ అన్ఫేవరబుల్ అవుతారు. 1 2 6 10 1 2 6 10 1 2 6 10 1 6 10 నెగేషన్స్ అయినప్పటికీ ఇక్కడ మనము 1 ను కొంత సడలింపు చేసి ఫేవరబుల్ హౌస్ గా మనం మార్చుకోవచ్చు. ఎందుకంటే 1 అనేది జాతకుడు, పెళ్లి నాకు నీకు కాదు అయ్యేది, జాతకునికి కావాలి ఇక్కడ. కాబట్టి ఈ జాతకునికి 1 అనేది జాతకుని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ కొంత సడలింపు ఉంది. ఇక్కడ లేనప్పటికీ ఇక్కడ ప్రామిస్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ లేనప్పటికీ ఇక్కడ ఇది ఫేవరబుల్ హౌస్ గా పరిగణించి ఇక్కడ మనము 5711 అనేది ఉంది. కాబట్టి దీన్ని మనము తీసుకోవచ్చు. పైగా ఇది హోరరీ చార్ట్. హోరరీ చార్ట్ అనేది ఏమిటిది? పేరెంట్ ఏం అడుగుతాడు? ఆతృతవానికి నా కూతురికి ఎప్పుడు పెళ్లి అవుతుంది, ఎప్పుడైతుంది అని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ చూడండి, మీరు బాగా గమనించండి. ఇక్కడ ఈ డేట్ అడిగిన పొద్దుటికి సన్ అనేది సన్ దశ బ్యాలెన్స్ ఏడుంటుందబ్బా? బ్యాలెన్స్ ఏడ దొరుకుతుంది మనకు? అడిగో ఈడ ఎంత ఉంది? ఇది ఎట్లా తెలుస్తుంది? ఈడ ఇది ఎంతనో ఉంది బ్యాలెన్స్. ఇది అడ్డం ఉందయ్యా. ఇదేమో నాకు అర్థం కాలే, చూసే విధానం నాకు రాలే. సరే, ఏదైతేనేమి ఇక్కడ సన్ దశ 6 years అయితే ఇక్కడ ఎంత ఉంది? సన్ 15 degrees 23:58. సన్ శాటర్న్ లో అంటే ఏమి? 15:23 అంటే ఎంత? ఇంకా ఎంత ఉంటుంది బ్యాలెన్స్? ఇక్కడ శాటర్న్ యొక్క స్టార్ లో ఉన్నాడు కదా సన్. మూన్ కదా. మూన్ ఇది ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. 3:25 ఉంటే మొదటి పాదంలో ఉన్నట్లే. అంటే ఇంకా 4 పాదాలు ఉంటుంది. 6 సంవత్సరాలు. సార్ 3 పాదాలే. మొదటి పాదం ధనుస్సులో ఉంటుందిగా.
అది కాదమ్మా, ఇక్కడ మూన్ ఉన్నాడు కదా ఇక్కడ. అవును సార్. 3 2 పాదాలు ఒకటో అయిపోయాయి పాదం సార్. సన్, ఒక పాదం ధనుస్సులో ఉంటుంది కదా! ఆ, 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 అందుకని ఇక్కడ 3 పాదాలే ఉంటాయి. ఇక్కడ 3 ఓ పాదాలు 3 ఉంటాయి. అంటే 3 డిగ్రీలంటే రెండో పాదంలో ఉన్నట్టు. రెండో పాదం చివర్లో. రెండవ పాదం చివరిలో ఉన్నాడు కాబట్టి సగం అంటే 3 years వేసుకోండి సార్. 3 సంవత్సరాల చిల్లర, 3 సంవత్సరాలకు అధికంగానే ఉంది, అంతే కదా. ఇంకా ఇక్కడ స్లైట్లీ మోర్ అంటే 3 years పైన ఉంది, సగానికి పైన ఉంది. కాబట్టి మనము ఇక్కడ హోరరీ చాట్ కాబట్టి వాని ఆతృత ఉంటుంది కాబట్టి మనం కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ 5-7-11 లేనప్పటికీ ఈ 1ను పరిగణించి జాతకుని సూచిస్తుంది కాబట్టి మనము పరిగణలోకి తీసుకోవచ్చు, హోరరీ చాట్ కాబట్టి అని. 5-7-11 ఇక్కడ 1, 4 ఇవన్నీ నెగేషన్సే అయినప్పటికీ వీక్ ప్లానెట్ అయినా దశాలార్డ్ న్యూట్రల్ అయితే చాలు. ఇక్కడ న్యూట్రల్ చేసుకుంటున్నాం మనం. ఆఖరికి ఏం చేస్తున్నామా అంటే కొండందవి ఎలకబట్టడమే. న్యూట్రల్ చేసుకోవడానికి ఇంత తిప్పలు పడుతున్నాం దీన్ని. అంటే ఏమి, ఇక్కడ ఒక్క ఫేవరబుల్ హౌస్ వచ్చినా కూడా న్యూట్రల్ అయిపోతుంది అని చెప్పేసి మనం చెప్పుకోవడానికి. ఇది రేర్ కేసెస్ ఇట్లా వచ్చేది. ఎప్పుడో ఇట్లా మనకు పరీక్ష వాది వస్తాయి, అంత మాత్రంతే మనం భయపడాల్సిన పని లేదు. ఓకే, సన్ అనేటువంటి వాడు వాని దశలోనే పెళ్ళైనట్లు ఆయన కూడా చూపిస్తున్నాడు, సరే ఉండని దశాలాడుగా. కానీ ఇక్కడ భుక్తి అంతరా సూక్ష్మ ప్రాణాలాడుగా మాత్రం పనికిరాడు. ఎందుకంటే పకడ్బందీగా రూల్ ఏం చెప్తున్నాడు ఆయన, సోర్స్ ప్లానెట్ ఉండాలి, ఉండి నెసెసరీ కండిషన్ ప్లస్ ఎసెన్షియల్ కండిషన్ ఉండాలి, అప్పుడే అది సఫలీకృత గ్రహము అంటాడు. అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అని దాని అర్థం. సఫలీకృత గ్రహము అని తెలుగులో అంటాడు. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటే పకడ్బందీగా ఇంకా ఎలిజిబిలిటీ దశాభుక్తి అంతా సూక్ష్మ ప్రాణాలకు రావాలంట అంటే ఈ రకంగా ఉండాలా. సోర్స్ ప్లానెట్ అయి ఉండాలా, నంబర్ 1 రూల్. పిఎస్ ఉండని లేకపోని చెల్లుతుంది. సోర్స్ ప్లానెట్ కు పిఎస్ ఉన్నా లేకున్నా ఈ రిలవెంట్ హౌసెస్ కు వాడు చూపిస్తే చాలు. అంటే ఏమి, సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, రెసిడెంట్ ఆఫ్ కస్ప్, ఇది సోర్స్ ప్లానెట్. పిఎస్ ఉన్నా లేకున్నా కన్సిడర్ చేయొచ్చు. కానీ నెసెసరీ కండిషన్ అంటే ఏమి, ఇన్వాల్వ్మెంట్ ప్లస్ కమిట్మెంట్, ఈ రెండు కలిపి 5-7-11 ఇక్కడ కానీ ఉంటే ఇది ఓకే. నెసెసరీ కండిషన్ అనేది మీకు తెలుసు, అంటే ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ బాగా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉండాలి. ఓకే, ఇక్కడ 5-7-11 ఇక్కడ లేదు, అయినా దశాలాడు కాబట్టి న్యూట్రల్ చేసుకున్నాం మనం. ఓకే, మిగతా దాంట్లో ఇక్కడ ఎసెన్షియల్ కండిషన్ కూడా ఉండాలి. ఇది సఫలీకృత గ్రహము అంటే ఆయన ఇచ్చేటువంటి నిర్వచనం. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటే ఏమిటిదయ్యా అంటే ఇది, అంటే ప్రతి ప్లానెట్ కండిషన్ సఫిషియెంట్ కండిషన్ అంటే దీన్ని ఏమంటారు, మొట్టమొదటి మనం ఇక్కడ చెప్పామే, సోర్స్ ప్లానెట్ కావాలి విత్ ఆర్ వితౌట్ పిఎస్. సోర్స్ ప్లానెట్ కావాలి ఫస్ట్ పాయింట్. ఎన్సి అండ్ ఈసీ ఉండాలి, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటే నిర్వచనం ఏమిటి అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ మీన్స్ ఆ దశ ఆ పీరియడ్ లార్డ్స్ వాళ్ళు పవర్ఫుల్ గా ఆ కార్యాన్ని నిర్వహించటకు కడు సమర్థత కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. కడు సమర్థత కలిగి ఉంటారు అని. 5 కానీ 7 కానీ 11 కానీ అసలు ముగ్గురు లేరు కదా గురువు గారు. ఏమండి, ఇక్కడ సబ్ ప్లాట్ లెవెల్లో 5 కానీ 7 కానీ 11 కానీ ముగ్గురు లేరు కదా. లేరు, కానీ ఇక్కడ 1 అనేది సపోర్టింగ్ కస్ప్ ఉంది, జాతకుని సూచిస్తుంది. పెళ్లి జాతకునికి కావాలా, నాకు నీకు కాదు. కాబట్టి మనం వీ కెన్ కన్సిడర్. ఆయన తీసుకున్నాడు. ఇది రేర్ కండిషన్, ఇది హోరరీ చాట్ కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది అంతే. అదే తర్వాత చెప్తాను, మళ్ళీ దాని వివరాలు మీకు చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ సన్ అనేటువంటి వాడు పనికిరాడు మనకు, భుక్తి అంతరా సూక్ష్మ పనికిరాడు, ఒక దశాలాడికి మాత్రమే తీసుకున్నాడు ఆయన. సరే, మూన్ చూడండి, మూన్ అనేటువంటి వాడు ఇది సోర్స్ ప్లానెట్ గా ఉన్నాడు. ఓకే, ఇక్కడ లేదు, ఇన్వాల్వ్మెంట్ లో లేదు. ఎప్పుడే గాని ఏదేని గ్రహము ఏమిస్తుంది ఫలితాలు, ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తుంది. అంటే ఇన్వాల్వ్మెంట్ అంటే పిఎస్ ద్వారా కానీ నక్షత్ర స్థితి ద్వారా కానీ కలిపినట్టువే మనం ఇన్వాల్వ్మెంట్ అంటాం. ఇన్వాల్వ్మెంట్ అంటే పిఎస్ ప్లస్ ఎస్ఎస్. పిఎస్ అంటే పొజిషనల్ స్టాటస్, ఎస్ఎస్ అంటే స్టెల్లార్ స్టాటస్. ఈ రెండు కలిపిన దాన్ని ఇన్వాల్వ్మెంట్ అంటాము. కమిట్మెంట్ అంటే సబ్ లెవెల్లో ఫైనల్ కన్ఫర్మేషన్ సబ్ లార్డ్, అది ఇది సబ్ లార్డ్. ఇన్వాల్వ్మెంట్ అంటే ఒకటే గుర్తు, పిఎస్ ప్లస్ ఎస్ఎస్ ఉండాలి. ఇక్కడ సబ్ లెవెల్ కమిట్మెంట్, ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ సబ్ లెవెల్. అది అంటే ఇక్కడ
ఇది మూన్ అనేటువంటి వాడు సోర్స్ ప్లానెట్ అయినాడు, కానీ కానీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో లేదు. కాబట్టి ఏదేని గ్రహము ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నటువంటి ఫలితాలను మాత్రమే ఇస్తుంది తన దశాభుక్తిలో వచ్చినప్పుడు. ఇక్కడ లేదు కాబట్టి చంద్రుడు బొత్తిగా పనికిరాడు, వాడిని ఇగ్నోర్ చేయొచ్చు. అంటే సన్నొకడు బాయ, మూన్ ఒకడు బాయ, రెండు. మూన్ మాస్ చూడండి 5 ఉంది, 11 ఉంది. సోర్స్ ప్లానెట్ గా 5, 11 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 and 11 ఉంది. 5, 7, 11. మార్స్ అనేటువంటి వానికి దీన్ని ఏమంటారు? సోర్స్ ప్లానెట్ అయినాడు. రూల్ నెంబర్ 1 ఫుల్లీ సాటిస్ఫైడ్. బాగా వినండి, మార్స్ అనేటువంటి వానికి 5, 11 ఉంది. అంటే రిక్వైర్డ్ హౌసెస్ లో మనకు ఏమంటారు దీన్ని మర్చిపోతే, సోర్స్ ప్లానెట్ అవుతుంది. సోర్స్ ప్లానెట్. ఈ సోర్స్ ప్లానెట్ ను ఆయన ఏం వాడుతున్నాడు? మీరు పొరపాటు పడకండి, మూలక గ్రహము అనే పదం వాడతాడు. మూలక గ్రహం అంటే ఏందో సార్ మాకు అర్థం కాలే, నువ్వేందో నువ్వు సుబ్బారావు తీసుకొని చదవమంటావు, దాంట్లో మూలక గ్రహం ఉంది, నువ్వేమో సోర్స్ ప్లానెట్ చెప్తావు, మాకు అర్థం కాలే అని నా మీద నిందించాకండి. సోర్స్ ప్లానెట్ ఈజ్ ఈక్వల్ టు మూలక గ్రహము అని దాని అర్థము. ఇది 5, 11 అనేటువంటిది మూలక గ్రహంగా అంటే సోర్స్ ప్లానెట్ అయ్యింది మార్స్. రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. రెండవ రూల్ ఏమి? ఎన్సీ ఉండాలి. 7 ఉంది ఇక్కడ, 5, 7, 11 కమిట్మెంట్ లో ఉంది. ఓకే, ఎన్సీ కూడా దండిగా ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 ఉంది. ఇది ఎసెన్షియల్ కండిషన్. చూడండి, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ ఉంటే మార్స్ అనేటువంటి వాడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అయినాడు. ఎట్లయినాడు? సోర్స్ ప్లానెట్ అయినాడు 5, 11 ద్వారా. సోర్స్ ప్లానెట్ రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. సోర్స్ ప్లానెట్ విత్ ఆర్ వితౌట్ పిఎస్. తర్వాత ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో కమిట్మెంట్ లో కావాల్సిన హౌసెస్ వచ్చాయి. 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. ఇది ఎన్సి అంటారు, నెసెసరీ కండిషన్. ఎన్సి అంటే నెసెసరీ కండిషన్. ఈసీ అంటే ఎసెన్షియల్ కండిషన్. ఈసీ అనేది సబ్ లార్డ్ చూపిస్తాడు. ఇక్కడ 5, 7, 11 ఉంది కాబట్టి ఇది సఫలీకృత గ్రహము, ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. సరిపోయింది. మార్స్ అనేటువంటి వాడు ఓకే, మార్స్ టిక్ పెట్టుకో. తర్వాత మెర్క్యూరీ అనేటువంటి వాడు 5 ఉంది. ఇక్కడ 5 స్టార్ లెవెల్లో 5 ఉంది, అంటే సోర్స్ ప్లానెట్ అయినాడు. వానికి పిఎస్ ఉంది, ఓకే ఉండనే మంచిదే. ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్. ఇన్వాల్వ్మెంట్ అండ్ కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఓకే, ఎన్సీ ఉంది. ఎన్సీ దండిగా ఉంది, పుష్కలంగా. ఇక్కడ ఎసెన్షియల్ కండిషన్ కూడా దండిగా ఉంది. చూడు 5, 7, 11. కాబట్టి బుధుడు కూడా, మెర్క్యూరీ కూడా ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అయ్యాడు. ఎట్లయినాడు? సోర్స్ ప్లానెట్ అయినాడు. రూల్ నెంబర్ 1 సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్ ఎన్సీ ఉంది, ఇది సాటిస్ఫైడ్. థర్డ్ కండిషన్ ఎసెన్షియల్ కండిషన్ ఉంది, ఈసీ ఉంది. కాబట్టి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. ఇప్పటి వరకు 2 ప్లానెట్స్ ఈ దాన్ని ఏమంటారు? ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అయినాయి, పవర్ఫుల్ గా అయినాయి. సన్ మాత్రం కేవలము మనము ఆపద్ధర్మ దీని మాదిరి మనము తీసుకున్నాం, పబ్బం గడపడానికి. అంటే న్యూట్రల్ తెచ్చుకున్నాం వాడిని మనం. యాక్చువల్లీ సన్ ఈజ్ నాట్ ఏ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్, కానీ ఇక్కడ న్యూట్రల్ చేసుకోవడం కోసం మనం అట్లా తిప్పబడినాం అంతే. ఇక్కడ యాక్చువల్ చెప్తే ఈ చార్ట్ లో మార్స్ అండ్ మెర్క్యూరీ ఇంతవరకు మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ జూపిటర్ చూడండి. జూపిటర్ అనేటువంటి వాడు నెసెసరీ, దీన్ని ఏమంటారయ్యా? సోర్స్ ప్లానెట్ గా ఉన్నాడా? జూపిటర్ సోర్స్ ప్లానెట్ గా ఉన్నాడా? చూడండి 6, 4, 8, 12, 10, 1, 4, 10. అంటే స్టార్ లెవెల్లో 5, 7, 11 లేదు, ఇక్కడ లేదు, 5, 7, 11 ఎక్కడా లేదు. స్టార్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో లేదు, సబ్ లెవెల్లో లేదు, ఎక్కడా లేదు, రెసిడెంట్ గా కూడా లేడు. కానీ వీరికి పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా ఏమొచ్చినాయి? అన్ని నెగేషన్స్ వచ్చినాయి. ఒక్కటి మాత్రమే ఇది ఫేవరబుల్ హౌస్ కాదు. సూత్రం ఏం చెప్తున్నాడు? సోర్స్ ప్లానెట్ కు 5, 7, 11 ఉండాల, లేదు. కాబట్టి ఇది 5, 7, 11 లేదు. తర్వాత ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. అంటే ఎన్సీ ఈజ్ ఓకే, ఎన్సీ ఉంది. కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. ఇక్కడ అన్ని సరిపోయినాయి. ఎన్సీ ఉంది, ఈసీ ఉంది, కానీ సోర్స్ ప్లానెట్ కాలేదు. ఇక్కడ గురువును మనము తీసివేయడానికి కారణం ఏమంటే సోర్స్ ప్లానెట్ కాకుండా పోవటం ఒకటి. తర్వాత వీడు పిఎస్ ద్వారా 1, 4, 6, 10, 12 అన్ని ఇవైనాయి, నెగేషన్స్ ఉన్నందుచేత వీడిని కూడా మనము తీసేసినాం.
వీడు పనికిరాడు అని చెప్పేసి నిర్ణయం చేశాం. తర్వాత నెక్స్ట్ వీనస్ చూడండి. వీనస్ సోర్స్ ప్లానెట్ గా 7 ఉంది, 5, 11 ఉంది. 3 ఉన్నాయి. 11 కు రెసిడెంట్ కూడా ఉన్నాడు. 5, 7, 11 3 సోర్స్ ప్లానెట్ అయినాడు. ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 5 ఉంది. ఇక్కడ ఎన్సి ఉంది. శుక్రునికి సోర్స్ ప్లానెట్ అయినాడు. ఎన్సి ఉంది, ఈసీ ఉంది. ఈసీ కూడా ఉంది. ఓకే. అలాగే అంటే వీనస్ ని తీసుకున్నాం. అంటే ఇప్పుడేమి మార్స్ ఒకడు, మెర్క్యూరీ ఒకడు, వీనస్ ఒకడిని సెలెక్ట్ చేసుకున్నాం. ముగ్గురు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ గా మనము సెలెక్ట్ చేసుకున్నాం. సాటర్న్ నెక్స్ట్. సాటర్న్ చూడండి సోర్స్ ప్లానెట్ 5, 7, 11 3 ఉన్నాయి. 5, 7, 11 ఓకే. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5, 11 ఉంది. కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. చూడండి సాటర్న్ సోర్స్ ప్లానెట్ అయినాడు. విత్ ఆర్ వితౌట్ పిఎస్ ఓకే. సోర్స్ ప్లానెట్ 5, 7, 11 అయినాడు. రూల్ నెంబర్ 1 ఇస్ సాటిస్ఫైడ్. సెకండ్ రూల్ ఏమి ఎన్సి ఉండాలి. 5, 1, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. సెకండ్ కండిషన్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. థర్డ్ కండిషన్ ఎన్సి ఈసీ 5, 7, 11 లేదు. కాబట్టి సాటర్న్ కూడా నాట్ ఎలిజిబుల్. సాటర్న్ ఈజ్ ఆల్సో నాట్ ఎలిజిబుల్. తర్వాత రాహు చూడండి. ఇక్కడ రాహు అనేది 7-11 ఉన్నారు కదా గురుగారు. ఎక్కడండి? సాటర్న్ అవును సాటర్న్ సోర్స్ ప్లానెట్ అయినాడు. సోర్స్ ప్లానెట్ రూల్ నెంబర్ 1 ఇస్ సాటిస్ఫైడ్. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కావడానికి ఏమి రూల్ నెంబర్ 1 ఏమి ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కావాలి అంటే ఎసెన్షియల్ ఇది దాన్ని ఏమంటారు సోర్స్ ప్లానెట్ కావాలి. నెంబర్ 1 అది రూల్. సోర్స్ ప్లానెట్ అయినాడు. నెంబర్ 1 రూల్ ఇస్ సాటిస్ఫైడ్. అంటే సోర్స్ ప్లానెట్ అయినాడు సాటర్న్ ఓకే. రెండో రూల్ ఏమి ఎన్సి ఉండాలి. ఎన్సి ఉంది. 5, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. మూడవ రూల్ ఏమి ఎసెన్షియల్ కండిషన్. అంటే మూడవ రూల్ ఈసీ ఎక్కడ సబ్ లెవెల్లో 5 కానీ 7 కానీ 11 కానీ ఉండాలి. లేదు. కాబట్టి ఇది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ గా పరిగణించుటకు వీలు లేదు. సాటర్న్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు బి యాజ్ ఎ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. సో ఇట్ ఈజ్ ఆల్సో నెగ్లెక్టెడ్. నెక్స్ట్ రాహు చూడండి. రాహు ఏమి 4, 9, 4 పిఎస్ ద్వారా 4, 9 ఉంది. కానీ 5, 7, 11 లేదు. కానీ రాహు రిప్రజెంటేటివ్స్ ఎవరు? మార్స్ అండ్ సాటర్న్. మార్స్ వాడు సోర్స్ ప్లానెట్ అయినాడా లేదా? మార్స్ 5, 11 ఉంది కదా. మార్స్కు 5, 11 ఉంది. తర్వాత సాటర్న్ వాడికి 5, 7, 11 ఉంది కదా. కాబట్టి రాహు సోర్స్ ప్లానెట్ గా కానప్పటికీ రాహు రిప్రజెంటేటివ్స్ ద్వారా 5, 7, 11 సూచించబడ్డాయి. కాబట్టి రాహు అనేటువంటి వాడు రాహు స్వతహాగా సోర్స్ ప్లానెట్ కానప్పటికీ వాటి రిప్రజెంటేటివ్స్ ద్వారా సోర్స్ ప్లానెట్ అయినాడు. కాబట్టి అది పరిగణించవచ్చు సోర్స్ ప్లానెట్. తర్వాత ఈసీ ఇక్కడ చూడండి. అంటే ఏమి ఈ 5, 7, 11 యాడ్ నుంచి వచ్చినాయి. ఇవి వాళ్ళ ద్వారానే వచ్చినాయి. రాహు రిప్రజెంటేటివ్స్ ద్వారా 5, 7, 11 వచ్చినాయి. ఓకే. ఈసీ ఇది ఎన్సీ ఉంది. 5, 7, 11 దీంట్లో కూడా ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఈసీ 5, 7, 11 ఉంది. కాబట్టి రాహును కూడా మనము ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ గా పరిగణించవచ్చు. రాహు అది మాత్రం కాదు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ దాన్ని ఏమంటారు ఈసీ లేదు. ఈసీ కాదండి. సోర్స్ ప్లానెట్ గా లేదు. సోర్స్ ప్లానెట్ లేదు. రాహు సోర్స్ ప్లానెట్ లేదు. కానీ రాహుకేతువులకు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. రాహు లేనంత మాత్రాన మనం భయపడాల్సిన పని లేదు. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా పరిశీలించండి. ఎప్పుడైతే రాహు లేడో రాహు యాజ్ మార్స్ అండ్ సాటర్న్. మార్స్ చూడండి 5, 11 ఉంది. మార్స్ ఉంది. అవునమ్మా మార్స్ ఉంది. సాటర్న్ కూడా ఉన్నాడు కదా 5, 7, 11. కాబట్టి రాహు లేనప్పటికీ సోర్స్ ప్లానెట్ గా రాహు యొక్క రిప్రజెంటేటివ్స్ అయినటువంటి మార్స్ అండ్ సాటర్న్ ద్వారా 5, 7, 11 వచ్చినాయి. కాబట్టి రాహును మనము పరిగణించవచ్చు. ఎందుకు? త్రూ రిప్రజెంటేటివ్స్ వచ్చినాయి. కాబట్టి త్రూ హిజ్ రిప్రజెంటేటివ్స్ సోర్స్ ప్లానెట్ గా వ్యవహరించినారు. కాబట్టి వాళ్ళని పరిగణించవచ్చు. ఇక్కడ ఈసీ ఉంది. ఎన్సీ అండ్ ఈసీ ఉంది. చూడండి ఎన్సీ అంటే ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా 5, 7, 11 ఉంది. అంటే ఎన్సీ ప్లస్ ఈసీ ఇస్ దేర్.
కాబట్టి రాహువు కూడా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పటికి ఎన్న మార్స్ ఒకడు, మెర్క్యూరీ ఒకడు, వీనస్ ఒకడు, 3 రాహువుతో 4 రాహువుతో 4 అయినాయి. బాగా ఆలోచించండి, మీరు టిక్ పెట్టుకోండి. మార్స్ ఒకడు, మెర్క్యూరీ ఒకడు, వీనస్ ఒకడు, రాహు ఒకడు. నెక్స్ట్ కేతు వీటి పిఎఫ్ ద్వారా 7 ఉంది, పిఎఫ్ ద్వారా 7, 9 ఉంది. ఇవి 2 మంచివే. 7 మనకు 5, 7, 11లో ఏదో ఒకటి ఉండాలా పిఎఫ్ ద్వారా. పిఎఫ్ ఉండని లేకపోని సోర్స్ ప్లానెట్ అయినాడు కేతు సోర్స్ ప్లానెట్ అయినాడు. ఎప్పుడైతే కేతు సోర్స్ ప్లానెట్ అయినాడో వీ నీడ్ నాట్ వరీ అబౌట్ హిస్ రిప్రజెంటేటివ్స్. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ చూడాల్సిన పనుల ఇక్కడ కాకపోతే మనం చూడాలి. అయినాడు సరే. వీనస్ కూడా ఉన్నాడు. వీనస్ కూడా 5, 7, 11 ఉంది కాబట్టి అట్లా కూడా అయినాడు. అంటే ఏమి ఇక్కడ ఎన్సి 5, 7, 11 ఉంది. చూడండి ఎన్సి 5, 7, 11. ఇక్కడ కేతు సోర్స్ ప్లానెట్ గా వ్యవహరిస్తున్నాడు. ఎన్సి ఉంది. కేతు యాజ్ కేతుకు 5, 7, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. కానీ ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో లేదు, 5 లేదు, 7 లేదు, 11 లేదు. కాబట్టి కేతు ఈజ్ నాట్ ఎలిజిబుల్. కేతు అనేటువంటి వాడు కేతుగా పనికిరాడు. కానీ కేతు యొక్క రిప్రజెంటేటివ్స్ తీసుకోండి. కేతు రిప్రజెంటేటివ్ ఎవరు? వీనస్ అండ్ సన్ అనేటువంటి వాడు కానే కాదు. వాడు ఇక్కడ సోర్స్ ప్లానెట్ కాలేదు కాబట్టి వాడే ఎత్తిపోతాడు. అంటే కేతు కాదు, కేతు యాజ్ సన్ కాదు. 2 తీసేయి. కానీ వీనస్ వీనస్ మోస్ట్ పవర్ఫుల్. వీనస్ 5, 7, 11 ఈసీలో ఉంది. ఎన్సి 5, 7, 11 ఇక్కడ 5 ఉంది. ఎన్సి దండిగా ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 ఉంది. కాబట్టి శుక్రుని కేతు పనికిరాడు. కేతు యాజ్ సన్ పనికిరాడు. కేతు యాజ్ వీనస్ బ్రహ్మాండంగా పనికి వస్తారు. కాబట్టి కేతును కూడా మనము పరిగణించాలి. అంటే ఇక్కడ ఈ 9 ప్లానెట్స్ లో మనకు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ అంటే పనికొచ్చేటువంటివి దశాభుక్తి అంతర సూక్ష్మ ప్రాణాలుగా వ్యవహరించడానికి యోగ్యత ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరయ్యా అంటే మార్స్ ఒకడు, మెర్క్యూరీ ఒకడు, వీనస్ ఒకడు, రాహు ఒకడు, కేతు ఒకడు. వీళ్ళు మాత్రమే తీసుకోవాలి. మీరు వీళ్ళు మాత్రమే పరిగణించాలి. ఓకేనా? అంటే మీరు ఇవి ఒక పక్కన రాసుకోండి. మళ్ళా మర్చిపోతాం, నాకు జ్ఞాపకం ఉండదు. మార్స్, మెర్క్యూరీ, వీనస్, రాహు, కేతు ఇవి గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ పక్కన ఎక్కడైనా రాసుకోండి. మీరు ఇక్కడ కుజ, బుధ, శుక్ర, రాహు, కేతు ఈ 5 ఫేవరబుల్ ప్లానెట్స్. అన్ఫేవరబుల్ ప్లానెట్స్ ఇంకా తక్కినవి 4 రవి, చంద్ర, గురు, శని. కానీ రవిని మనము దశాలాడుగా తీసుకున్నాం. ఇది హోరరీ చార్ట్ కాబట్టి ఆతృత అనేది ఉంటుంది. సగం పీరియడ్ ఉంది కాబట్టి మోర్ దాన్ హాఫ్ పీరియడ్ ఉంది కాబట్టి ఇంకా దశానాథునికి వాడు న్యూట్రల్ అయితే చాలు. అంటే ఇక్కడ ఫేవరబుల్ దీన్ని తీసుకొని 1 అనేది తీసుకొని మనము ఇక్కడ నెగిటివ్ హోత దండిగా ఉన్నా మనం పరిగణనలోకి తీసుకున్నాం దశాలాడు. ఓకే. అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ అప్పుడు జడ్జిమెంట్ నా పొద్దుటి కంటే 1/8/2012 నా పొద్దుటికి ఏమి నడుస్తా ఉంది? రవిదశ శనిభుక్తి. రవిదశ శనిభుక్తి నడుస్తా ఉంది. రవిదశ శనిభుక్తి తర్వాత మెర్క్యూరీ, తర్వాత కేతు, తర్వాత వీనస్. ఇక్కడ చూడండి, మనము రవిని న్యూట్రల్ చేసుకున్నాం కాబట్టి రవి దశ ఓకే అనుకున్నాం. దీన్ని ఈ దశాలాడు గురించి రూల్స్ తర్వాత నేను డిస్కస్ చేస్తాను. మళ్ళీ మీకు ఎండింగ్ లో చెప్తాను. ఇక్కడ కేవలము మనము ఈ చార్ట్ లో మాత్రము రవిని వాడు వీక్ ప్లానెట్ కానీ దశాలాడుగా న్యూట్రల్ చేసుకున్నాం. ఎందుకు న్యూట్రల్? ప్రశ్న హోరరీ చార్ట్ కాబట్టి ఇక్కడ మూన్ అనేటువంటి వాడు సగానికి పైగా ఉన్నాడు వాని కాలం పీరియడ్. కాబట్టి మెజారిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ పీరియడ్ లో అవుతుంది. వాడిని న్యూట్రల్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. దాన్ని దశాభుక్తి దశ న్యూట్రల్ అయిపోయినాడు సన్. ఇక్కడ శాటర్న్ చూడండి, శాటర్న్ మనకు పనికి వస్తాడా? ఉన్నాడా మీకు దాంట్లో ఫేవరబుల్ ప్లానెట్స్ లో ఉన్నాడా? శాటర్న్ లేడు. తర్వాత భుక్తి లాడ్ మెర్క్యూరీ ఉన్నాడా? ఉన్నాడు సార్. మళ్ళా మెర్క్యూరీ చేసుకోవచ్చు. కేతు ఉన్నాడా? కేతు వీనస్ ఇద్దరు ఉన్నారు.
ముగ్గురు ఉన్నారు, మెర్క్యూరీ, కేతు, వీనస్. ఈ ముగ్గుట్లో ఎవరినో ఒకరిని పవర్ఫుల్ అయినటువంటి వాడిని మనం భుక్తిలాడుగా నిర్ణయం చేసుకోవాలి. భుక్తిలాడుగా నిర్ణయం చేసుకోవాలా? భుక్తిలాడుగా ఉండుటకు రూల్స్ ఏమి? ఇప్పుడు సన్ అనేటువంటి వాడు దశాలాడుకు రూల్స్ ఏమి? ఈ షుడ్ బి న్యూట్రల్. వాడు పవర్ఫుల్ కాకపోయినా న్యూట్రల్ ఉంటే చాలు అనేది అందరికి తెలిసింది. కాబట్టి మనం సన్నును న్యూట్రల్ గా చేసుకొని మాట్లాడినాం. ఇప్పుడు భుక్తి లాడ్ విషయంలో మాత్రము ప్రైమరీ కస్ప్ అనేది ఉండి తీరాలి ఇన్వాల్వ్మెంట్ లో గానీ. ఇంకా మీరు ఒక్కసారి హోరరీ అస్ట్రాలజీ అనేటువంటి పుస్తకంలో 255వ పేజీలో భుక్తి లాడును గురించి ఆయన కొన్ని సూత్రాలు ఇచ్చినాడు. భుక్తిలాడుగా ఎవరెవరు పనికొస్తారు అనేటువంటిది. అవి ఎప్పుడూ మనము జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఏ మ్యారేజ్ ఆఫన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద భుక్తి ఆఫ్ ఎ ప్లానెట్ హూ ఈస్ లింక్డ్ విత్ సెవెంత్ కస్ప్ యాజ్ ఫాలోస్. సెవెంత్ కస్ప్ కు లింక్ అయి ఉండాలి. ఎట్లా? ఈ కింద కనబడుతున్న విధంగా అంటాడు. ఏం చెప్తున్నాడు? భుక్తిలాడ్ 255 పేజీ. ఎవరి దగ్గర పుస్తకాలు తెచ్చిపోయితే the planet appears in the cuspal position of the seventh cusp as sign or star or sub lord, and it is linked to its star lord with 5 or 7 or 11. It should not be linked to sixth cusp through its sub lord. That's first point. అంటే ఏమి? ఆ ప్లానెట్ అనేటువంటిది సెవెంత్ కస్ప్ కు సైన్ లార్డ్ గా కానీ, స్టార్ లార్డ్ గా కానీ, సబ్ లార్డ్ గా కానీ ఏదో ఒక రకంగా ఉండాలి. అంటే ఏమి? ఆడ సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్ గా ఉండి స్టార్ లార్డ్ ద్వారా 5 or 7 or 11 ఉండాలి. అదే కదా? అంటే దాని అర్థం అదే కదా? ఇట్ షుడ్ నాట్ బి లింక్ టు సిక్స్త్ కస్ప్ త్రూ ఇట్స్ సబ్ లార్డ్. మళ్ళా సిక్స్త్ కు సంబంధం ఉండకూడదు. ఓన్లీ సిక్స్త్ ఉండకూడదు. అదే, ఇట్ షుడ్ నాట్ బి లింక్ టు సిక్స్త్ కస్ప్ త్రూ ఇట్స్ సబ్ లార్డ్. నెక్స్ట్ బి ప్లానెట్. బి రూల్స్ అవ్వండి. ది ప్లానెట్ అపియర్స్ ఇన్ ది సెవెంత్ కస్పల్ పొజిషన్ అండ్ హ్యాస్ ది పొజిషనల్ స్టేటస్. ప్లానెట్ అపియర్స్ ఇన్ సెవెంత్ కస్పల్ పొజిషన్ అండ్ హ్యాస్ పొజిషనల్ స్టేటస్. పిఎస్ ఉండి, పొజిషనల్ స్టేటస్ ఉండి సెవెంత్ కస్ప్ కు లో ఉండాలి. ఆ దశలో కూడా, ఆ భుక్తిలో కూడా పెళ్లి అవుతుంది. ఎనీ ప్లానెట్ కెన్ కాజ్ మ్యారేజ్ ఇఫ్ ఇట్ ఈస్ లింక్డ్ టు సెవెంత్ కస్ప్ టు ఇట్స్ స్టార్ లార్డ్ అండ్ ఈస్ నాట్ సైమల్టేనియస్లీ లింక్డ్ టు సిక్స్త్ కస్ప్ టు ఇట్స్ సబ్ లార్డ్. సైమల్టేనియస్ గా సెవెంత్ ఇన్వాల్వ్మెంట్ లో ఉండి కమిట్మెంట్ లో 6 ఉండకూడదు అంటాడు. ఇంకొక రూల్ ఏమి? ఇట్ ఈస్ లింక్డ్ టు 5 or 11 ఉండి సెవెంత్ కస్ప్ ఇంకా సబ్ లెవెల్లో ఉంటే అది కూడా ఓకే అంటున్నాడు. మళ్ళీ ఈ 3 ప్లానెట్లలో ఇక్కడ సాటర్న్ అనేవాడు పనికిరాడు. మెర్క్యూరీ, కేతు, వీనస్ ఈ 3 భుక్తి దశాభుక్తి అంతర సూక్ష్మగా మనం ఫేవరబుల్ ప్లానెట్స్ గా రాసుకున్నాం కదా. మళ్ళీ ఈ 3 ఎవరు పవర్ఫుల్ అనేది నిర్ణయిస్తాం. ఎట్లా? ఇప్పుడు బాగా ఆలోచించేయండి. మెర్క్యూరీ అనేటువంటి వాడు ఇక్కడ 5 ఉంది. ఓకే, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది. మెర్క్యూరీ కమిట్మెంట్ లో 6 ఉండకూడదు కదా? కమిట్మెంట్ లో 6 ఉండకూడదు నిజమే, కానీ మిగతా ఉన్నాయి కదా. 5, 7, 11 ఉంది, ఇక్కడ 7 ఉంది కదా. ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ ఏం కాదు, ఇక్కడ లేదు కదా. కాబట్టి భుక్తిలాడుగా మెర్క్యూరీ కూడా పనికొస్తాడు. ఎందుకు రాడు? 5, 7, 11 ఉంది. కానీ సి క్లాస్ లో ఇచ్చాడు కదా, ఇట్ ఈస్ లింక్డ్ విత్ సెవెంత్ కస్ప్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ అండ్ ఇస్ నాట్ సైమల్టేనియస్లీ లింక్డ్ టు సిక్స్త్ కస్ప్. అది అందుకే ఈ 255 పేజ్ చదవండి అనేది. ఇప్పుడు సి క్లాస్ లో నంబర్ 1 రూల్ ఇక్కడ వర్తిస్తుంది. ఇక్కడ సి క్లాస్ లో ఎనీ ప్లానెట్ కెన్ కాజ్ మ్యారేజ్ ఇఫ్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ సెవెంత్ కస్ప్ త్రూ ఇట్స్ స్టార్ లార్డ్ అండ్ ఈస్ నాట్ సైమల్టేనియస్లీ లింక్డ్ టు సిక్స్త్ కస్ప్. నాట్ సైమల్టేనియస్లీ లింక్డ్ టు సిక్స్త్ కస్ప్ అంటాడు మెర్క్యూరీ. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 6 ఉంది. కాబట్టి ఈ 255 పేజీలో సిలో 1లో రూల్ ప్రకారంగా మనము దీన్ని తీసేయచ్చు. నెక్స్ట్ కేతుని చూడండి. కేతును ఎందుకు తీసేయాల్సి వస్తుంది?
కేతు యాజ్ కేతు లేడు, వాడు ఒక కేతు యాజ్ వీనస్ గా వస్తున్నాడు. కేతు యాజ్ వీనస్, వీనస్ పవర్ఫుల్, వీనస్ అన్నిటికంటే పవర్ఫుల్. ఎందుకు చూడండి, వీనస్ కేతుకు పిఎస్ ద్వారా 7 ఉంది, ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో లేదు. అందుకు కేతు అనేటువంటి వాడు వీక్ అయిపోతాడు. సరే, కేతు యొక్క రిప్రజెంటేటివ్ వీనస్ ద్వారా వస్తుంది కదా సార్ అంటున్నారు. సరే తీసుకో, వీనస్ తీసుకున్నా కేతును మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ కేతు కంటే నెక్స్ట్ ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వచ్చేది కేతు తర్వాత వీనస్. డైరెక్ట్ గా వీనస్ పవర్ఫుల్ వాడు. చూడండి, వీనస్ అనేటువంటి వాడు ఎట్లా పవర్ఫుల్ అంటే 255 పేజీలో బి రూల్ చదవండి. ది ప్లానెట్ అపియర్స్ ఇన్ ది 7th cuspal position అండ్ హ్యాస్ పొజిషనల్ స్టాటస్. బి రూల్ పొజిషనల్ స్టాటస్ ఉండి 5, 7, 11 చూడు, 3 వచ్చేసినాయి. ఇక్కడ 3 వచ్చేసినాయి, 5, 7, 11. ఇక్కడ ఈ భుక్తి లాంటి విషయంలో ఏమి అర్థం కాలేదా? చెప్పండి, ఏమైనా డౌట్ ఉంటే అడగండి, తప్పేం లేదు. సార్ యూ కెన్ ఆస్క్, అడగండి సార్. హలో, డౌట్ లేదు సార్. మాస్టర్ మీరు కంటిన్యూ చేయండి సార్. పరమేశ్వర నాయుడు గారు ఏదో అడిగారు ఇందాక, అది అంతే. సార్ పరమేశ్వర నాయుడు సార్ అడగలేదండి. చెప్పండి, ఏమైనా ఉంటే మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం, తప్పేం లేదు. ఇప్పుడు ఏబిసి ఇచ్చాడు కదా భుక్తి లాంటి కండిషన్స్, అది దాన్ని బట్టి ఏఆర్ బిఆర్ సియా అది. ఏబిసి ఇప్పుడు ఉండాలా అని. ఇక్కడ ఇంకొకటి విశేషం ఏంటంటే, మీకు ఒక విషయం చెప్తాను, అది ఎందుకంటే మీరు చదవాలి. ఈ జాతక శోధన మార్గదర్శకము అనేటువంటి పుస్తకములో 42వ పేజీలో భుక్తినాథుని ఎంపిక విధానము, సెలక్షన్ ఆఫ్ భుక్తి లార్డ్ అని చెప్పేసి 1, 2, 3 సూత్రాలు ఇస్తాడు. జీవితంలో భుక్తినాథుడు తమ దశాకాలమునందు దశానాథునిచే అనుమతించబడిన సంఘటనలను మాత్రమే అమలు జరుపును. బాగా గమనించండి, జీవితములో భుక్తినాథుడు తన దశాకాలమునందు దశానాథునిచే అనుమతించబడిన సంఘటనలను మాత్రమే జరుపును. ఇక్కడ సన్ అనేటువంటి వాడు దశాలాడు. భుక్తినాథుడు దశాలాడు ఏ అయితే అనుమతిస్తాడో వాటిని మాత్రమే అమలు జరుపుతాడు. ఇక్కడ అనుమతించింది ఏమి ఇచ్చినాడు? దశానాథుడు సన్ను 5, 7, 11 ఇయ్యవయ్యా అని చెప్పేసి ఇచ్చినాడు. 2, 4, 8, 2, 4, 5, 7, 8, 10, 11 వీటి మాత్రమే అనుమతి ఇచ్చినాడు. 5, 7, 11 మ్యారేజ్ హౌసెస్ కాబట్టి మ్యారేజ్ ఇవ్వు అని చెప్పేసి దశానాథుడు ఆజ్ఞ ఇచ్చినాడు భుక్తినాథునికి. అటువంటివి మాత్రమే అమలు జరుపుతాడు. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 43 పేజీలో ఉంది. భుక్తినాథుడు సంఘటన సంబంధిత ప్రధాన భావమునకు ప్రత్యక్షముగా గాని పరోక్షముగా గాని సూచీగ్రహమై ఉండాలి. భుక్తినాథుడు అంటే 255 పేజీలో కులార్ బుక్ లో ఉన్నటువంటి బి రూల్ కు ట్రాన్స్లేషన్ ఇది. భుక్తినాథుడు సంఘటన సంబంధిత ప్రధాన భావమునకు ప్రత్యక్షముగా గాని either డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ he should be related to 7th cusp, ప్రైమరీ కస్ప్. ఉదాహరణకు సంఘటనకు ప్రధాన భావమైన 7వ భావమునకు సంబంధము కలిగిన భుక్తినాశుని కాలమునందే వివాహము జరుగుతుంది అని చెప్పేసి బాగా క్లియర్ గా ఇస్తున్నాడు భుక్తినాశుని రూల్స్ లో. సెలక్షన్ ఆఫ్ భుక్తి లార్డ్ అని 42, 43 పేజీలలో ఉంది. ఇక 3వ రూల్ ఏమిస్తున్నాడు? భుక్తినాశునికి సంఘటన సంబంధిత ప్రధాన భావముతోనూ సహకారిక భావములతోనూ అంటే ప్రైమరీ కస్పుతోనా సపోర్టింగ్ కస్పుతోనా సంబంధము కలిగి ఉన్నప్పుడు సదరు భుక్తినాథుడు తన సొంత అంతర్దశాకాలమునందు సంఘటన అమలు జరుగును. అప్పుడు వాని యొక్క స్వభుక్తిలో ఇస్తాడు అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ మూడిటలో మెర్క్యూరీ, తర్వాత కేతు, తర్వాత శుక్రుడు, ఈ మూడింటిని కంపేర్ చేస్తే వీనస్ అనేటువంటి వాడు స్ట్రాంగ్ అవుతాడు. ఎందుకంటే ఇక్కడ 5, 7 మెర్క్యూరీకి 5, 7, 11 3 లేవు. ఇక్కడ వీనికి 5, 7, 11 వీనికి ఉన్నాయి. ఎవరికి? వీనికి, వీనస్ కు. కేతువుకు లేదు, ఒక 7 మాత్రమే ఉంది. సరే, కేతువు యాజ్ వీనస్ ఉంది కదా అంటే అందుకే వీనస్ నెక్స్ట్ వస్తున్నారు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ సెలెక్టింగ్ కేతు ఇట్ ఈస్ బెటర్ టు సెలెక్ట్ వీనస్. వీనస్ డైరెక్ట్ గా వాడిని తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 5, 7, 11 ఉంది, ఇక్కడ కూడా 5, 7, 11 పిఎఫ్ ద్వారా ఉంది. 7 అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉంది.
అంటే 255 పేజీలో బి రూల్ ప్రకారంగా వీనస్ ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. పైగా ఇంకొకటి ఏమిటిదంటే ఇక్కడ మీరు గమనించాల్సింది 5, 7, 11 పవర్ఫుల్ గా ఉన్నాయి చూడండి. 11 అనేటువంటిది రెసిడెంట్ గా ఉన్నాడు. 11 అంటే వర్చువల్ సబ్లార్డ్ విత్ పిఎస్. ఇక్కడ సబ్లార్డ్ గా 5 and 11 ఉంది, 7 కూడా ఉంది. అంటే ఏమి ఈ రెండు కొంచెం వీకే, సైన్ లార్డ్ స్టార్ లార్డ్. కానీ ఇక్కడ సబ్లార్డ్ వర్చువల్ సబ్లార్డ్ ఇవన్నీ పెచ్చువే. కాబట్టి వీనస్ అనేటువంటి వాడు వెన్ కంపేర్ టు అదర్ ప్లానెట్స్ అంటే మెర్క్యూరీ, కేతు, వీనస్ ఈ మూడింటిని కంపేర్ చేస్తే వీనస్ అనేటువంటి వాడు మోస్ట్ పవర్ఫుల్ ప్లానెట్ ఫర్ భుక్తి లార్డ్. ఈజ్ ఇట్ ఓకే? ఏమండి? ఓకే సార్. అంటే ఏమి శుక్రునికి పిఎస్ ఉండి సంఘటన సంబంధిత ప్రధాన భావమైనటువంటి 7వ కస్పుకు కస్పల్ పొజిషన్ లో సబ్లార్డ్ గా ఉన్నాడు. వాడు సబ్లార్డ్ గా 7వ పొజిషన్, 7th ప్రైమరీ కస్పుకు ఉన్నాడు, సబ్లార్డ్ గా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి ఇక్కడ 5, 7, 11 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది. కాబట్టి ఇట్ ఈస్ పవర్ఫుల్ ప్లానెట్ వెన్ కంపేర్ టు other planets, Mercury and Ketu. When compared to these the two planets, Venus is powerful. It is my opinion. నా ఒపీనియనే కాదు, ఆయన కూడా అతన్నే సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి, మీరు చదవండి ఆ చార్ట్ 103వ పేజీలో ఉంటుంది ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటిది. ఇక్కడ ఇంకొకటి మీకు ఆయన కూడా ఏం రాస్తున్నాడు, గురువు యొక్క విషయంలో ఏం రాస్తున్నాడు అంటే, గురువును ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అంటే మనము ఇక్కడ సోర్స్ ప్లానెట్ కాలేదు అనే ఒకటి. తర్వాత ఆయన ఇంకా ఏమంటున్నాడు, గురువునకు సంఘటన సంబంధిత భావ స్ఫుటములలో స్థితి కలిగి ఉండలేదు. గురువునకు ఇక్కడ సంఘటన సంబంధిత స్థానములలో భావ స్ఫుటములలో స్థితి కలగలేదు అంటే 5, 7, 11 లేదు అంటున్నాడు. గురుడు చంద్రుని నక్షత్రము, శనిని కాలాంశ, కేతువు యొక్క అంతరాంశలో స్థితి కలిగి ఉన్నాడు. నక్షత్రనాథుడైన చంద్రుడు 7వ భావములో స్థితి కలిగి ఉన్నందున గురువునకు నక్షత్రం ద్వారా ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ లో 5, 7, 11, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 ఉన్నందున అవసర నియమము కూడా కలిగి ఉన్నాడు, అత్యవసర నియమం కూడా కలిగి ఉన్నాడు. కానీ సంఘటన వ్యతిరేక భావములైనటువంటి 4, 6, 10, 12 భావములకు స్థితిస్థాపకత శక్తి ద్వారా ఉన్నందున అంటే పిఎస్ ద్వారా ఉన్నందున, ఇక్కడ పిఎస్ ద్వారా ఇవన్నీ ఉన్నాయి చూడండి, 1, 4, 6, 8, 10, 12 ఇవన్నీ నెగటివ్ హౌసెస్ పిఎస్ ద్వారా ఉన్నందున అతను బలహీనుడైనాడు. ఒకటి అతను చెప్పే పాయింట్. సంఘటన వ్యతిరేక భావములైన 4, 6, 10, 12 భావములకు సూచికలు స్థితిస్థాపకత శక్తి ద్వారా ఉన్నందున బలహీనమైన సూచీగ్రహమగును. అయితే గురునకు సంఘటన సంబంధిత 7వ భావమునకు మూలక గ్రహము కానందున, చూడండి ఇక్కడ మూలక గ్రహము కాలేదు 7వ భావానికి. ఇక్కడ మీకు ఇంకా క్లియర్ పాయింట్ ఇప్పుడు దొరికింది చూడు. మెర్క్యూరీ, కేతు దీనిలో తీసుకోవడానికి మెర్క్యూరీని మనం డెలీట్ చేసినాం. 5 ఉన్నప్పటికీ ఇక్కడ 7లో లేడు కాబట్టి డెలీట్ చేసినాం. 7లో లేడు, ఇక్కడ 7 ఇక్కడ ఉంది. కేతు ఉన్నా మనము డిలీట్ చేస్తాం. ఎందుకు? నెక్స్ట్ కేతు యాజ్ శుక్ర, కేతు యాజ్ వీనస్ గా పవర్ఫుల్ కాబట్టి నెక్స్ట్ వీని తర్వాత వచ్చేటువంటి వాడు వీనసే కాబట్టి వీనస్ సెలెక్ట్ చేసుకున్నాం ఇండిపెండెంట్ గా. వీనస్ కేతు దశ, ఇది రవి దశ, వీనస్ భుక్తి ఇది సెలెక్టెడ్. ఓకేనా? ఓకే సార్. తర్వాత ఇక్కడ ఒకసారి మళ్ళీ ఇక్కడ చూద్దాం. ఏమి ఇది వీనస్. వీనస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనము ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? మన దగ్గర ఏమున్నాయి పవర్ఫుల్ ప్లానెట్స్, ఫేవరబుల్ ప్లానెట్స్? రవి ఒకడు, సారీ శుక్ర. ఇక్కడ చూడండి, రవిలో శుక్ర భుక్తి సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు అంతరాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
అంతరాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో వీనస్ వీనస్ ఇప్పుడే సెలెక్ట్ చేసుకున్నాం. సరే వీనస్ పక్కబడి తర్వాత రవి వస్తాడు. రవి వీక్ ప్లానెట్. మూన్ పనికిరాడు. తర్వాత మార్స్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. మార్స్ తర్వాత ఎవరు వస్తారు? రాహువు. మార్స్, రాహు, జూపిటర్. మరి జూపిటర్ పనికిరాడు. ఇంకా మార్స్, రాహు ఈ రెండిట్లలోనే మనము సెలెక్ట్ చేసుకోవాలా. ఈ రెండిట్లలో ఎందుకు వీనస్ ను భుక్తిలాగా సెలెక్ట్ చేసుకున్నాము ఇప్పుడే అంత తొందరగా ఏమి ఏడ్సన్నది వ్యవహారం. ఇక్కడ సన్ను పనికిరాడు. మూను పనికిరాడు. ఎందుకు పనికిరాడు? ఇక్కడ చూడండి, సన్ అనేటువంటి వాడు ఇక్కడ లేడు కాబట్టి పనికిరాడు అన్నాం. మళ్ళీ రసాలాడు కదా ఇచ్చిపెట్టి అది న్యూట్రల్ చేసుకున్నాం. ఇక్కడ మనము అంతరాలాడును సెలెక్ట్ చేసుకునే విధానం. మూన్ పనికిరాడు. ఎందుకు? ఇన్వాల్వ్మెంట్ లో లేదు. నో 5, నో 7, నో 11. తర్వాత మార్స్, రాహు ఈ రెండు ప్లానెట్స్ చూడండి. మార్స్ ఇక్కడ ఏమి సోర్స్ ప్లానెట్ అయింది. 5, 7 ఉంది. ఇక్కడ 7 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఓకే, మార్స్ ఇది బాగానే ఉంది. అంతరాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సోర్స్ ప్లానెట్ అయినాడు, ఇదైనాడు. కానీ ఇక్కడ రాహు చూడండి. రాహు యాజ్ రాహు ఇక్కడ సోర్స్ ప్లానెట్ గా లేడు. మార్స్ రాహులో మార్స్ నాడు. ఇక్కడ మార్స్ సెలెక్ట్ చేసుకున్నామంటే వెంటనే రాహు వస్తున్నాడు. రాహువును మనము రాహులో మార్చున్నాడు కాబట్టి మార్స్ను సెలెక్ట్ చేసుకోవడము సబబైనటువంటిది. ఎందుకు? మార్స్ అండ్ సాటర్న్ చూడండి. మార్స్ 5, 11 ఉంది. ఇక్కడ పవర్ఫుల్ అయిపోయినాడు. మార్స్ అండ్ సాటర్న్ 5, 7, 11 ఉంది. కాబట్టి మార్స్ కంటే రాహువును సెలెక్ట్ చేసుకోవడము సబబైనటువంటిది. ఎందుకంటే మామూలు పవర్ఫుల్ ప్లానెట్ రాహు అవుతాడు కాబట్టి వాడిని సెలెక్ట్ చేసుకోవడము సబబు రాహువు. అట్లా రాహు అంతరాను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. రాహు అంతరా. ఓకేనా? హలో. ఓకే సార్. తర్వాత మాస్టర్ మనం యాక్చువల్ గా భుక్తి ఎలక్ట్ చేసుకున్న తర్వాత జూపిటర్ ట్రాన్సిట్ లోకి వెళ్దాం అనుకున్నాం కదా యాక్చువల్ గా. సరే తర్వాత చూస్తాం దాని కథ. ఓకే సరే. అది వేరే ప్రొసీజర్, ఇది వేరే చెప్తాను. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరిని సెలెక్ట్ చేసినాము? రాహును. అంటే ఏమి 3/2/2090 నుంచి ఇంతవరకు కావాలి. ఈ పీరియడ్ లో రాహు పీరియడ్ లో అవుతుంది. ఈ రాహును మళ్ళా క్లిక్ చేస్తే ఇవి అంతరాలు వస్తాయి. ఈ అంతరాలలో ఎవరు పవర్ఫుల్? రాహుని ఇప్పుడే మనం సెలెక్ట్ చేసుకున్నాం, బాగుంది. తర్వాత జూపిటర్ పనికిరాడు, శాటర్న్ పనికిరాడు. ఇంకెవడున్నాడు? మెర్క్యూరీ భుక్తిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కేతు, తర్వాత వీనస్. అట్లా అంటే ఏమి వింశోత్తరి దశ ప్రకారంగా రాహు పనికిరాడు. రాహును అంతరాలుగా తీసుకున్నాం, వెంటనే పనికిరాడు కాబట్టి తీసేసాం. జూపిటర్ అసలు పనికిరాడు, శాటర్న్ పనికిరాడు. మెర్క్యూరీని సూక్ష్మాలాడుగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? మెర్క్యూరీ అనేటువంటి వాడు చూసినాం కదా, ఇక్కడ పవర్ఫుల్ 5 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఇక్కడ 5, 7, 11 ఉంది. ఓకే, మెర్క్యూరీని మనము చేసుకోవచ్చు. మెర్క్యూరీ సూక్ష్మాలాడుగా తీసుకున్నాం. తర్వాత దీన్ని క్లిక్ చేస్తే మనకి ఎవరు వస్తారు? ఇక్కడ చూడండి, మెర్క్యూరీలో మెర్క్యూరీ, తర్వాత కేతు, తర్వాత వీనస్. ఈ మూడిట్లలో పవర్ఫుల్ ప్లానెట్ ఇందాకనే మనం డిస్కస్ చేసినాం. మెర్క్యూరీ, కేతు, వీనస్ వచ్చినప్పుడు వీనస్ పవర్ఫుల్ అని చెప్పేసి మనం వీనస్ ప్రాణాను సెలెక్ట్ చేసుకుందాం. మనం వీనస్ ప్రాణాలో వివాహం అవుతుంది అని మనము నిర్ధారించాలి. ఓకేనా? సూక్ష్మ ప్రాణ సెలక్షన్ అప్పుడు సన్మూన్ ట్రాన్సిట్ చూసుకుంటాం కదా ముందు. సూక్ష్మ చూద్దాం. ఏదది డేట్ ఏటకి వచ్చా మనము? 1/8/12. ఓకే. 1/3/2015. 1/3/2015. యాదో ఒక టైం వేసుకుందాం. ఏం కొంపలేం మనకు కానీ. సరే 10, 15,
11 వేసుకో, ఏం కుంపలేం నువ్వు. ఇక్కడ ఇక్కడ చూడండి, మనం ఏమనుకున్నాము, వీనస్ లో అవుతుంది అని చెప్పేసి మన ఎస్టిమేషన్. 1, 3, 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ, అంటే 1వ తారీఖు 2:47 తర్వాత వీనస్. వీనస్ ను మనం సెలెక్ట్ చేసుకుంటే వీనస్ ఎంత, 2:48. 2 అవర్స్ లో వేసారండి. డేలో వేయాలి 2. డేలో 2 వేయాలి అక్కడ 2. ఇది కూడా ఎందుకు వేసాను అంటే, ఇక్కడ చూడండి, కేతు 1వ తారీఖు 2:47 వరకు ఉన్నాడు. ఇక్కడ మనము 2:48 తీసుకున్నాం. అంటే 2:47 వరకు కేతు ప్రాణ ఉంటుంది. 2:48కి 47 తర్వాత, అంటే 47:10 ఎంత, నేనేమి రౌండ్ ఫిగర్ చేసుకున్నా 2:48కి వీనస్ వస్తుంది. వీనస్. ఇప్పుడు చూడండి, మీరు సార్ అడిగినటువంటి ఇది మనం ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళము, చెప్పండి సార్, మీరు నాయుడు గారు చెప్పండి. సన్ ట్రాన్సిట్ రాహు స్టారు వీనస్ సబ్బు ఉంది కాబట్టి అవి ఫేవరబుల్ హౌసెస్. ఇప్పుడు చూడండి, మీరు వీనస్ అనేటువంటి వాడు సన్ యొక్క సబ్లార్డ్. సన్ యొక్క సబ్లార్డ్ వీనస్ పవర్ఫుల్. రాహు ఆల్సో పవర్ఫుల్. వి హావ్ సెలెక్టెడ్ వీనస్ రాహు. ఓకే, సార్ ఇక్కడ చెప్పండి. సాటర్న్ స్టార్. సాటర్న్ స్టార్. మళ్ళీ సాటర్న్ ఎట్లా? సాటర్న్ is not a fruitful significator. ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కాదు. కాకపోతే ఎట్లా మళ్ళబ్బా, ఎట్లా చేయాలా నాయుడు సార్ మళ్ళీ ఇచ్చేటప్పుడు? అబ్బా సెకండ్ నుంచి థర్డ్ చేసి చూద్దాం. ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేయాలా? కానీ నాకు ఫార్వర్డ్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి మనము? టైం కదా, టైం ఫార్వర్డ్ చేద్దాం. టైమే ఫార్వర్డ్ చూద్దాం. 1 అవర్ చేస్తున్నా, మారదు కదా. సాటర్న్ మారాడు కదా, 1 అవర్కి యాడ్ అయి మారుతాడు వాడు. వన్ డే ఏమన్నా ఉందా? వన్ డే మారిపోతే ప్రాణాలాడు మారిపోతాడు. ఓడొస్తాడు, సన్నకి వెళ్ళిపోతాడు. సన్న పనికిరాడు. మార్స్ 3వ తారీఖు మార్స్ ఉంది ప్రాణాలాడు. లేదా సాటర్న్ వచ్చినాడు కదా. మెర్క్యూరీ సరిపోతుంది. అంటే ఎక్కడ 3/3/2015. 3/3/2015 ఏడ సార్ ఇది మెర్క్యూరీ? మార్స్ వస్తుంది సార్. మార్స్ వస్తుంది ఎక్కడమ్మా? 40 తర్వాత. అవును, మార్క్స్ రాలే. మార్క్స్ వస్తేనే మనకేమి ఓకే కదా. ఓకే, దానికేం లేదు. ఇప్పుడు ఇక్కడికి స్టార్ లార్డ్ మెర్క్యూరీ ఉన్నాడు కదా వాడు. నాయుడు సార్ ఇప్పుడు సరిపోలేదా? సరిపోయింది. ఇక్కడ 3 వచ్చినాడే, మళ్ళా 3 సబ్ లార్డ్ 3 వచ్చినాడే, అది ఎట్లా? ఈడ ఏమి అంటే సబ్లాడ్ కాబట్టి టైం చేంజ్ చేస్తే సబ్లాడ్ మారుతుంది కదా. మళ్ళీ అది కూడా చేయాలి కదా మనము కొంత. అదే ఫార్వర్డ్ చేయండి. 3 తర్వాత మార్క్స్ వస్తాడు కదా. రావాలి కదా. ఎంత ఎంత అదే మనకి ఈ క్యాల్కులేషన్స్ తెలిసి అవ్వదు. కపిల సార్ అయితే టక్కన మారుస్తాడు ఆయన.
వస్తుంది, మార్క్స్ వస్తుంది. రాలా ఏడొచ్చా? ఆ, సన్ యొక్క సబ్లాడ్ నేను అడిగేది. ఆ. అదే అట్లా మనం ఏదో ముందు వెనక్కిపోతే వస్తాయిలే కానీ అదేం పెద్ద సంగతి కాదు. ఇంకొకటి కూడా మీరు గమనించాల్సింది, ఇక్కడ 115వ పేజీలో ఆయన ఏమిస్తున్నాడు అంటే, ఇరవై 28/2/2015, 1/3/2015, 3/3/2015, 4/3/2015, 5/3/2015, 7/3/2015 ఈ ప్రాంతంలో ఈ డేట్ల మీద ఈ వివాహము పైన సూచించిన తేదీలలో జరిగే అవకాశము కలదు అని ఇచ్చినాడు. ఆయన ఏం చేశాడు? రవిలో, శుక్రలో, రాహులో, బుధ వరకు సెలెక్ట్ చేసుకొని ప్రాణాలాడును మనకే వదిలిపెట్టినాడు. ఈ 5 డేట్లలో 28/2, 1/3, 3/3, 4/3, 5/3, 7/3 దీనిలలో ఎక్కడైనా సరే చేసుకోమన్నాడు. మనకు 3/3 మనము సెలెక్ట్ చేసుకున్నాం. మీరు చెప్పినట్లు ఇక్కడ మార్చ్ 1 వచ్చేటట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మార్చ్ వచ్చేటట్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మార్క్స్ రావాలంటే ఏం చేస్తే వస్తుంది? 1 డే 1 అవర్ ఇంకా చూద్దాం ఎంత పోతే వస్తుందో. సార్ ఆయన 7/3 ఎలా చెప్పారు? 7/3 ప్రాణాలాడు సాటర్న్ వస్తాడు కదా, ఆయన 7/3 సార్లు ఎలా సైజ్ చేశారు? ఏం ఆయన ఇచ్చినాడు బుక్కులో. అదే 28/2, 1, 1/3, 3/3, 4/3, 5/3 ఇవన్నీ ఇచ్చినారు. సార్ నాకు ఒక చిన్న సందేహం నాయుడు గారు, దయచేసి మీరు మిత్రులారా అందరికీ వినపం, ఒక నాయుడికే కాదు అందరికీ చెప్తున్నాను. నా యొక్క సంశయము బాగా వినండి. వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ తర్వాత మళ్ళా మనము కనుక్కొని చెప్తాను. నేను కపిల్ సార్ను లేకపోతే ఇంకా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటాను. నాకు ఒక సందేహం ఏంటంటే, ఇప్పుడు నేను ఎక్కడ చెప్పింటిని సార్ మొట్టమొదట మనం వీనస్ సెలెక్ట్ చేసినాం కదా. వీనస్ సెలెక్ట్ చేస్తే 2 చెప్తా నేను 2, 3 ఇక్కడ ఇక్కడ నేను అప్పుడు 2/3/2015 వీనస్ సెలెక్ట్ చేసుకున్నాం కదా నాయుడు సార్, గుర్తుందా? అవునండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమేమి ఇక్కడ సాటర్న్ పనికిరాడు. ఎందుకు? సాటర్న్ అనేటువంటి వాడు ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కాదు అని చెప్పేసి. అంటే ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అంటే ఏమి? సోర్స్ ప్లానెట్ ఎన్సి ప్లస్ ఈసి ఈ 3 ఉండాలి. అదే దాన్నే మనం ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ అన్నాం. అంటే దశాభుక్తి అంతరా ఉండుటకు యోగ్యత కలిగినటువంటి ప్లానెట్స్ మాత్రమే మనం ఆ రూల్ వర్తింపజేసినాం. ప్లీజ్ లిజన్ మీ. అందరూ బాగా నిశ్చితంగా ఆలోచన చేయండి నేను చెప్పేటువంటి పాయింట్. ఇప్పుడు సాటర్న్ అనేటువంటి వాడు నాయుడు సార్ ఏమంటున్నాడు? అయ్యా సాటర్న్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కాదు కదా, వాడిని మీరు ట్రాన్సిట్ లో ఎట్లా పెడతారు? మూన్ ట్రాన్సిట్ సాటర్న్ యొక్క స్టార్ లో ఉంది. ఇక్కడ వీనస్ సన్ యొక్క సబ్లాడ్ వీనస్ ఓకే, రాహు ఓకే. వీనస్ రాహు ఎందుకు? వీనస్ రాహు పవర్ఫుల్ ప్లానెట్స్ వల్ల దశాభుక్తిగా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ సాటర్న్ అనేటువంటి వాడు కాదు అనే ఆయన సూచిస్తున్నాడు మనకు. ఎందుకు? ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేట్ కాదు. మనం ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేట్ నిర్వచనం ఏం చెప్పినాము? సోర్స్ ప్లానెట్ ఉండాలి నంబర్ 1, ఎన్సి ఉండాలి నంబర్ 2, ఈసీ ఉండాలి నంబర్ 3. ఇవి ఉన్నటువంటిది ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. ఈ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ను మనం ఎప్పుడు వాడుకున్నాము? దశాభుక్తి అంతరా సూక్ష్మగా వాడుకున్నాము. కానీ ట్రాన్సిట్ లో కాదు. ట్రాన్సిట్ లో ఎలా ఉన్నా సరిపోతుంది. అంటే నేననేది మీరు బాగా గమనించండి. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఇక్కడ రండి, ఎడిగో ఇట్లా ఉంటే సరిపోతుంది. ఇక్కడ ట్రాన్సిట్ లో ఏమి ఎన్సి ఈసీ ఉంటే చాలు. 511 5711 ఫైనల్ కన్ఫర్మేషన్ లేకున్నా చాలు అని నా అభిప్రాయం. 511 5711 ఇక్కడ 5711 ఉంది. ఇక్కడ కూడా
కాబట్టి ఇది సరిపోతుంది. శుక్ర అనేది అప్రాప్రియేట్ అని నేను అనుకుంటున్నాను. ఇది అవునా కాదా? మీరు కూడా మీకు తెలిసినటువంటి పెద్దలు అంటే మీకంటే పెద్దవారు ఉంటారు, వాళ్ళని క్లారిఫై చేయండి. లేదా ఏ పుస్తకంలోనైనా దొరికితే చెప్పండి. నేను ఈ రకంగా భావిస్తున్నా. ట్రాన్సిట్ లో మనము తీసుకోవచ్చు. ఈసీ లేకపోయినప్పటికీ ఎన్సీ ఉంటే చాలు అని నా అభిప్రాయము. కరెక్టే. సార్ ఇంకో పాయింట్ కూడా నూతి సుబ్బారావు గారి పుస్తకంలోనే ట్రాన్సిట్ లో సెల్ఫ్ సిగ్నిఫికేషన్ లో పొజిషనల్ స్టేటస్ లేకపోయినా అది ప్రైమరీ కస్ప్ ఉంటే చాలు అంటున్నాడు. అదే ఇప్పుడు నేను అదే అంటున్నాను సార్, 7th కస్ప్ కి సైన్ లాడు కదా. అదే ప్రైమరీ కస్ప్ ఇక్కడ కాకపోయినా ఇక్కడున్నా చాలు అని తీసుకున్న దినాలు ఉన్నాయి. ఈవెన్ కుల్లారు బుక్ లో కూడా ఏమన్నా చదివినా కానీ ఒకసారి అయినా క్లారిఫికేషన్ మళ్ళా అడగండి. నేను మాత్రము ఈ శుక్రకే స్టికాన్ అవుతాను. ఆయన తప్పో రైటో మనకు అనవసరము. శుక్ర ఇవ్వలే ఆయన, 2వ తారీఖు ఇవ్వలే, 1/3 ఇచ్చినాడు ఆయన. సత్యనారాయణ గారు ఇప్పుడు సుబ్బారావు గారి పుస్తకంలో క్లియర్ గా ఉంది. ట్రాన్సిటింగ్ ప్లానెట్ సెల్ఫ్ సిగ్నిఫికేషన్ లో ప్రైమరీ కస్ప్ ఉంటే చాలా ఇంపార్టెంట్. లేదంటే ఇక్కడ స్టెల్లార్ లెవెల్ అని ఉండాలి అంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది. అంచేత ట్రాన్సిట్ లో కన్సిడర్ చేయొచ్చు అని నా అభిప్రాయము. కానీ మళ్ళీ ఒకసారి సుబ్బారావు గారు సుబ్బారావు పుస్తకంలో ఉందండి. అది ఏ పేజీలో ఉందో కొంచెం చెప్తే మనం, ఎందుకంటే నన్ను అడుగుతారు, మీరు తప్పించుకుంటారు. నేను తప్పించుకోవడానికి లేదు కదా, నన్ను నేను పేరు చూసి చెప్తాను, గుర్తులేదు. రైట్. యూ ప్లీజ్ కైండ్లీ ఇన్ఫార్మ్ మీ ఆర్ యూ పుట్ ఇట్ ఇన్ గ్రూప్. ఓకే, ష్యూర్. గ్రూప్ లో పెట్టండి గురువు గారు. ఎందుకంటే అడుగుతారు, అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాలి. ఇట్ ఈస్ మై డ్యూటీ టు గివ్ ఆన్సర్ టు గ్రూప్ మెంబర్స్. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే నేను ఇక్కడనే స్టిక్ ఆన్ అవుతాను. మీరు ఏమన్నా సపోర్ట్ రైటో మీరు చెప్పింది 100% కరెంట్. అంటే సెలక్షన్ ఆఫ్ దశాలాట్స్ రూల్ ట్రాన్సిట్ కి అప్లై చేయకూడదు. ట్రాన్సిట్ రూల్స్ వేరు. ఇప్పుడు మనము ట్రాన్సిట్ రూల్స్ కెనాట్ బి ద సేమ్. నేను దీనికే స్టిక్ ఆన్ అవుతున్నాను. పుస్తకంలో ఇవ్వలేదు ఆయన, అయినప్పటికీ వీనస్ నే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నా దృష్టిలో వీనస్ పవర్ఫుల్ అనిపిస్తుంది. ఎందుకంటే బాగా గమనించండి మీరు, వీనస్ పవర్ఫుల్ అని ఎందుకు చెప్తున్నా అంటే, వీనస్ అనేటువంటి వాడు 5, 7, 11 అన్ని వచ్చేసాయి. 3 ఇక్కడ రాకపోని మనకి ఇంకా భయం లేదు. అందుకు నేను దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సరే, ఏదైతే సార్ కూడా చెప్తున్నాడు మనకు. నేను చాలా రోజులైంది చదవక. సరే, ఒకసారి చదువుతాను, మీరు కూడా చదవండి దయచేసి. లాస్ట్ సెలక్షన్ కరెక్టే. అట్ ది సేమ్ టైం కుల్లార్ గారు కూడా అదే చెప్తున్నారు కదా, ఇఫ్ ట్రాన్సిట్ అగ్రీస్, ట్రాన్సిట్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది ట్రాన్సిట్ రూల్స్ ప్రకారం సాటర్న్ మనం కన్సిడర్ చేయొచ్చు. సాటర్న్ మనం కన్సిడర్ చేయ తప్పలేదు కదా అంటున్నా నేను. అంటే నేనేమి మీరు చెప్పినది తప్పని నేను వాదించడం లేదు, నా అభిప్రాయం చెప్తున్నా. కరెక్టే. సార్ కూడా మీ అభిప్రాయాన్ని ఒప్పుకుంటున్నారు కదా సార్. అందరూ ఆలోచించేయండి, అందరూ చదవండి, ఒక్కరి మీదనే ఆధారపడకండి. ప్రతి ఒక్కరు కృషి చేస్తే ఈ గ్రూప్ ఫార్వర్డ్ అవుతుంది. ఒక్కరి మీదనే ఆధారపడకూడదు. సార్ చెప్తాలే, నాకెందుకు, ఆయన చూసుకుంటాలే, ఆయన చదువుతాలే, ఆయన చెప్తారు కదా నెక్స్ట్ క్లాస్ లో, మనం ఎందుకు శ్రమ పడాలా అని బుక్ మూలం పడేయకండి. చదవండి. ప్రతి ఒక్కరు పట్టుకొని వస్తే ఒక రత్నం వస్తుంది. ఇప్పుడు నువ్వు కష్టపడి పికప్ చేసావంటే, ఇప్పుడు నాయుడు సార్ చెప్పినాడు అలాంటి దాంట్లో ఉందని, అట్లా ప్రతి ఒక్కరు అట్లా చేసుకుంటూ వస్తే 4 రత్నాలు అయితే మనకు ఈజీ అయిపోతుంది, ముందుకు పోతుంది. ఒక్కరి మీద ఆధారపడితే లేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక్కరి మీద ఆధారపడితే లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరు శ్రమ పడాలి. దీంట్లో ఎవడు గొప్ప, ఎవడు పెద్ద, ఎవడు చిన్న లేదు. ఐఎమ్ నాట్ ఎ మాస్టర్ ఇన్ దిస్ ఫీల్డ్. మీకంటే నేనేం గొప్పగా చదవలే. నాకంటే మీరు హైలీ క్వాలిఫైడ్, వెల్ క్వాలిఫైడ్ పీపుల్. యు ఆర్ ఆల్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. యు ప్లీజ్ కైండ్లీ రిమెంబర్ ఇట్. సరే, బుక్ ఎక్కడ దొరుకుతుందో చెప్తారా?
అయ్యో గొల్లపూడి మారుతిలో దొరుకుతాయమ్మా, నూతి సుబ్బారావు బుక్కులు అన్ని తీసుకోండి, ఉపయోగపడతాయి. దాంట్లో తప్పులు ఉన్నాయి లేవని చెప్పడంలా. హైదరాబాద్ లో తెలుగు బుక్ హౌస్ లో ఉన్నాయి మేడం. తెలుగు బుక్ హౌసా? ఆర్య సమాజ్ దగ్గర ఉన్న దాంట్లో తన దగ్గర ఉన్నాయి. మీరు చాలా మంచి బుక్స్. 7 సార్ మళ్ళీ ఒకసారి పేజీ చూపిస్తారా? ఫ్రంట్ పేజీ 7 పుస్తకాలు ఉన్నాయి ఆయనవి. జాతక శోధన మార్గదర్శకము అని ఎస్ఆర్ నూతి అని ఉంటది. ఎస్ఆర్ నూతి అంటే సుబ్బారావు నూతి, నూతి ఇంటి పేరు నూతి సుబ్బారావు, ఎస్ఆర్ నూతి. సరే, ఈరోజు క్లాస్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళా నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్.